అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు రచించిన గుప్పెట్లో గోదారి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎక్కడికెళ్లారు ఎంతసేపు? ఉరిమినట్లుగా వినిపించింది ఊర్మిళ గొంతు తలుపు తీస్తూ. పిల్లిలా అడుగుపెట్టబోతున్న భాస్కరం ఉలిక్కిపడ్డాడు. అనుకున్నంత అయింది. ఎంత శబ్దం చేయకుండా వచ్చి పడుకుందామనుకున్నా కుదరలేదు. ఊర్మిళవి పాము చెవులు. అక్కడికి పొద్దున్న అమ్మకి చెప్పి వెళ్లాను. హాల్లో పడుకొని తను రాగాని తలుపు తీయమని చెప్పాడు. కాని ఈవిడ ఎలా ఎదురైందో. తన పిచ్చిగాని తననే నిలువనీయదు. అలాంటిది గంగిగోవులాంటి అమ్మ ఒక లెక్క. అమ్మ హాల్లో పడుకోబోయినప్పుడే గ్రహించుంటుంది. అమ్మని కూడా ఏదో అనే ఉంటుంది. పాపం అమ్మ. మాట్లాడరే? పిల్లల పరీక్షలు, తొందరగా రమ్మని చెప్పానా? షికార్లు తగ్గించుకోమన్నానా? అయినా లెక్కలేదన్నమాట. స్టీరియోఫోనిక్ సౌండ్తో వీధి అరుగుమీద నించొని అడుగుతోంది. సభ్యత కోసం ఎవరూ బయటికి రాకున్నా ఆ నిశ్శబ్దవేళ ఆ మాటలు అందరికీ వినిపిస్తూనే ఉంటాయని, తనని గురించి అందరూ నవ్వుకోవటమో లేక జాలిపడటమో చేస్తూ ఉంటారని కూడా తెలుసు. కాని ఏం చేస్తాడు? పూజ కొద్దీ పురుషుడు అన్నవాళ్లున్నారు కాని పుణ్యం కొద్దీ పెళ్ళాం అని ఎవరూ అనలేదు కదా. లోపలికి రండి. ఎందుకా కొంగ జపం? మరోసారి ఉరుముతూ లోపలికొచ్చింది. అమ్మయ్యా అనుకుంటూ లోపలికొచ్చాడు భాస్కరం. కాని ఇంతలోనే, నేనెంతడిగినా మాట్లాడరే, ఇంతసేపు ఎక్కడ ఊరేగారు అంది మళ్ళీ. ఆఫీస్లోనే ఉన్నాను, పని అన్నాడు లోగొంతుకుతో. భాస్కరానికి చిన్నగా మాట్లాడటం ఎంత అలవాటో, ఎంత ఇష్టమో ఆమెకు పూర్తి వ్యతిరేకం ఊర్మిళ. నిజంగానేనా? నేనొక్కదాన్నే చావాలా అన్నిటికీ? ఇంటి పని, పిల్లల చదువులు అన్నీ నా బాధ్యతలేనా? ఆఫీసులో ఉన్నాను అనగానే కొంచెం శాంతించి కంచం పెట్టింది. అయినా కొంచెం విసురుగానే. నే తింటాలే, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా అన్నాడు సాధ్యమైనంత మెల్లగా. తల్లికి వినిపిస్తే అదో బాధ. ఆవిడ ఓర్చుకోలేక చిన్న మాట, మగాడు ఇంటికి రాగానే ఎందుకమ్మా అంటుంది. అంతే, అయిపోయిందే. ఇలా బాధ్యత లేకుండా పెంచినందుకు ఆవిడ నానా మాటలు అంటుంది. కన్న ప్రేమ వల్ల, భాస్కరం నెమ్మదితనం మెతకతనం తెలియడం వల్ల ఆవిడ ఎప్పుడైనా అలా అంటుంది. ఆవిడికి భర్తను ఎదిరించటం అనేది మింగుడు పడని విషయం. అత్యంత ఆశ్చర్యకరం. ఇదైతే బాధాకరం కూడా. నువ్వెళ్ళి పడుకో అన్నాడు గొడవ అంతటితో సద్దుమణుగుతున్నందుకు ఆనందిస్తూ. కర్మ, దీని పేరు ఊర్మిలే గాని దీనికే నిద్ర రాదు. ఇంట్లో అందరూ పడుకున్నాకే దానికి నిద్ర వస్తుంది. ఇదేమిటి, రాత్రి అన్ని అబద్ధాలు చెప్పారు, ఇంకా నిద్ర మంచం నుంచి లేవలేదు భాస్కరం? ఉరుముల్లాంటి మాటలతో బలవంతంగా కళ్ళు తెరిచాడు. ఇంటర్పోల్ ఏజెంటులా చేతిలో పేపర్తో గుడ్లురిమి చూస్తోంది. ఏమిటి అన్నాడు తడబడుతూ. పేపరు పక్క మీద విసిరేసింది. కల్చరల్ జోన్లో తన పేరు కింద అండర్లైన్ చేసి ఉంది. వద్దన్నా వినకుండా తనను రాత్రి బలవంతంగా స్టేజ్ మీదకు లాగి ప్రార్థనా గీతం పాడించారు. తన పేరు పేపర్లో పడింది. కొంప మునిగింది అనుకున్నాడు. తన జీవితం మీద తనకే విరక్తి పుట్టింది. అబద్ధాలు అబద్ధాలు, నోరు విప్పితే చాలు అబద్ధాలు. పిల్లల పరీక్షలు బాబు, రోజులెలా ఉన్నాయి? కాంపిటీషన్ వరల్డ్ కదా, మనము కొంచెం శ్రద్ధ పెడితే బావుంటుంది అన్నాను. చెవినేసుకుంటారా? మన సభలు, మన నాటకాలు, మన కీర్తి మనకు కావాలి. పెళ్ళాం పిల్లలు ఎలా పోతేయే? అట్లాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? వడగళ్లలా రాలుతున్నాయి మాటలు. లేస్తూనే మూడాఫ్ అయిపోయింది. చిచి, ఏం బ్రతుకో. తనకిష్టమైన ఒక నాటకం చూడటానికి లేదు, ఒక సంగీత సభకి వెళ్లటానికి లేదు, గొంతెత్తి పాడుకోవటానికి లేదు, సాహితీ సభలకి వెళ్లటానికి అసలే లేదు. ఆఫీస్కెళ్ళి జీతం డబ్బు తెచ్చి ఇంట్లో పోయాలి, పెళ్ళాన్ని షికారుకు తిప్పాలి, పిల్లల్ని చదివించాలి. ఇదేనా జీవితం? ఇంత సంపాదించినా ఏం లాభం? తన కోరిక ఒక్కటీ తీరదు. ఒక డెక్ కొనుక్కోలేదు, మంచి పుస్తకాలు కొనుక్కోలేదు, నాటకాలు చూడలేదు, కేబుల్ పెట్టించలేదు. చదువులు పాడవుతాయి అంటుంది. లేదంటే
అనవసర ఖర్చులు అంటుంది. ఇంతకీ తన తప్పేమిటో అర్థం కాదు. తానేవైనా తాగి తందనాలాడుతున్నాడా, రేసులకెళుతున్నాడా, పేకాట ఆడుతున్నాడా? కనీసం సిగరెట్లైనా తాగడు. తనకి చిన్నప్పటి నుంచి సాహిత్యాభిలాష, నాటకాభిలాష ఎక్కువ. అందులో పద్య కవితలంటే మరీ ఇష్టం. పద్య నాటకాలు, పౌరాణిక నాటకాల సంగతి సరే సరి, చెవి కోసుకుంటాడు. ఎన్నో రోజులకి మంచి నటులతో పద్యనాటకం వేశారు. కోరిక చంపుకోలేక భయపడుతూనే వెళ్లాడు. అక్కడికి నటించే కోరికను ఎప్పుడో చంపుకున్నాడు. కనీసం చూడటానికైనా అదృష్టం లేదా? తన జీవితం మీద తనకే విసిగేసింది. అసలు చిన్నప్పుడు తనని అందరూ ఎంత మెచ్చుకునేవారు. ఆల్రౌండర్ విరా నువ్వు అనేవారు. ఇదిగో మీకే, నిన్న అద్భుతంగా పాడారట, వాళ్ల ప్రోగ్రాంకి కూడా పాడాలంట. ఇంకో ఆహ్వానం వచ్చింది, వెళ్ళండి విసురుగా అంటూ కార్డ్లెస్ ఫోన్ మీద పడేసి వెళ్ళింది. అందరూ ఏదో ఒక దాంట్లో ఉంటారు. తను అనేక రంగాల్లో ఉండటమే కాక పేరు, ప్రావీణ్యం కూడా పొందాడు. పెళ్ళయింది. అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. నిజంగా ఇంకెవరైనా అయితే ఇలాంటి ప్రముఖుడు భర్తగా దొరికినందుకు ఎంతగా ఆనందించేవారో. తన భార్య ఎప్పుడో ఆగింది జడివాన. రాత్రి కురవకుండా ఆగిన వర్షం పొద్దున తుఫానులా అయింది. తల్లి జాలిగా, కోపంగా తన వంక, భార్య వంక చూడటం తప్ప ఏం చెయ్యలేకపోయింది. అంటే ఆవిడికా ఇంట్లో ఆ పాటి స్థానం ఉండదని తెలుసు. తండ్రి లేడు. తనకి చిన్నప్పుడు అనేక రంగాల్లో బహుమతులొచ్చేవి. తనకి సంగీతంలో ప్రైజ్ వస్తే నా బాబు ఘంటసాలంతటి వాడవుతాడు అనేది. నాటకంలో ప్రైజ్ వస్తే ఎస్వి రంగారావు అంతటి వాడవుతాడు. ఏ కథలో, కవితలో రాసి బహుమతి వస్తే ఏ రాచకొండంతటి వాడు అవుతాడని మురిసిపోయేది తల్లి. చివరికి ఒక సామాన్య వ్యక్తి కంటే తక్కువయ్యాడు. అతనికి కనీసం చూసే స్వతంత్రమైనా ఉంటుంది. తనకి అదీ లేదు. ఫోన్ మోగింది. వింటూ అలానే ఉన్నాడు. ఎవరూ ఎత్తలేదు. ఎత్తే స్వతంత్రం లేదు. ఎక్కడ్నుంచి ఫోన్ వచ్చినా తనే అందుకొని సెన్సార్ చేసేస్తుంది. సగం సార్లు తన ఎదుటే తను లేడని చెబుతుంది. అందుకే తనకి ఆత్మీయులు కూడా దూరం అవుతున్నారు. తనకే ఇష్టం లేక గర్వంతోటి అలా చేస్తున్నాడేమో అనుకునేవాళ్లు ఎక్కువయ్యారు. ఆహ్వానం పంపినా తను ఎక్కడికి వెళ్లకపోవటం వల్ల ఎంత ఇదైనా అందరి వద్ద భార్యని బయట పడేయలేడు కదా. అందుకే తనకి కుదరటం లేదని, బిజీగా ఉంటున్నానని చెప్పటంతోటి తనకి పొగరు ఎక్కువైందని చాలా మంది భావన. పోనీ ఇంతకీ ఆమె పడిపోయే పాటు కానీ, లేదా కష్టపడాల్సిన అవసరం గాని ఏమీ లేవు. పిల్లల్ని మంచి స్కూల్లో వేశాడు. ట్యూషన్ పెట్టించాడు. ఇంటి పనులకి పిల్ల ఉంది. వంట తల్లే చేస్తుంది. చేతి నిండా పెద్దల సంపాదన, తన సంపాదన. ఎంత ఆనందంగా ఉండవచ్చు. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అంటారు. ఇదేనేమో. చాలామంది ఆడవాళ్లు ఇంటా బయట ఎంత కష్టపడతారు. అది కూడా లేదామెకి. ఉద్యోగం కూడా చేయదు. ఇదిగో మీకే, నిన్న అద్భుతంగా పాడారట, వాళ్ల ప్రోగ్రాంకి కూడా పాడాలంట. ఇంకో ఆహ్వానం వచ్చింది, వెళ్ళండి విసురుగా అంటూ కార్డ్లెస్ ఫోన్ మీద పడేసి వెళ్ళింది. ఏం మనిషో, అవతల వాళ్లకి వినిపిస్తున్నాయని కూడా లేదు. మళ్ళీ చదువుకుంది, ఏం లాభం? పోనీ ఉద్యోగానికైనా పోదు అంటే నాకేం అవసరం ఉద్యోగం అంటుంది. తనకి వీలు కాదని చెప్పి పెట్టేశాడు. కాని మనసంతా దుఃఖంతో నిండిపోయింది. ఎంత మంచి సంస్థ! సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా వస్తున్నట్ట. ఈ మహాతల్లి అన్నది అవతల వినబడినట్లుగా ఉన్నది. ఇంత మంచి అవకాశం అందుకోలేకపోతున్నావు, నీ కర్మ అన్నట్టు మాట్లాడి పెట్టేశారు. నిజంగా తన దురదృష్టమే. నిరాశగా అనుకొని పెట్టింది తిని ఆఫీస్కి బయలుదేరాడు. కారున్నా ఆఫీస్కి బస్సులోనే వెళ్ళాలి. లేకపోతే టైముకి ఇంటికి రాడని భయం. తన క్లోజ్ ఫ్రెండ్ అంటాడు, ఎందుకురా నువ్వింత భరిస్తావు అని. భరించక ఏం చేస్తాడు? భరించాలి, లేదా విడిపోవాలి. అంతేగా. పిల్లల కోసం విడిపోలేడు. ఇక మిగిలింది భరించడమేగా. అదే చేస్తున్నాడు. సాధారణంగా పెళ్ళైతే భర్త లేదా అత్తమామల ఆజ్ఞ ప్రకారమో, కోరిక ప్రకారమో కలలు చంపుకొని ఇంట్లో కూర్చుని బాధపడే ఆడవాళ్లని చూశాడు, విన్నాడు. కాని మగాడు భరించడం, సహించడం, కలలు చంపుకోవటం ఎవరూ విని ఉండకపోవచ్చు. కలలు చంపుకున్న ఆడవాళ్ళని
పాపం ఆడదే అనుకునే వాళ్ళకి తనలాంటి మగవాళ్ళు కూడా ఉంటారని తెలుసో తెలీదో, ఒకవేళ తెలిస్తే ఏమంటారు అనుకుంటూ గుండెల్లో పొంగే గోదారిని గుప్పెట్లో బిగిస్తూ ఆఫీసు బస్సెక్కాడు భాస్కరం. ఎందుకంటే గుప్పిట్లో ఉన్నంతసేపే గుట్టు, గుప్పిట విప్పితే అంతా రట్టే కదా. పాపం మన భాస్కరం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.